హాయ్ అండి, అందరికీ నమస్తే. నీ తనువు నాదే చెడి పార్ట్ 3. ఏం కాలేంటి ఇంత పొడవున్నాయి అని తిట్టుకుంటూ కష్టంగా అతన్ని మోసింది. ఆటోమేటిక్ గా ఆమె చేతులు అతని తల నిమిరాయి. నన్నేం చేయలేదు కదా, రేపు మనీ ఇవ్వడా ఏంటి? ఒక్కరోజే కదా, కళ్ళు మూసుకుని గడిపేద్దాం అనుకుంది. ఈయనేంటి పెళ్లి అది ఇది అంటున్నాడు, పైగా మా డాడీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఆలోచనలతో మధ్యరాత్రికి నిద్ర పట్టింది ప్రీతికి. ఎర్లీ మార్నింగ్ 5కు మెలకు వచ్చింది. తన మీద ఏదో భారీ కాయం ఉన్నట్లు అనిపించి చటక్కున కళ్ళు తెరిచింది. హా, మహానుభాబా, నైట్ అంతా నిన్ను మోసానా అని అనుకుని నిద్రలో అమాయకంగా క్యూట్ గా ఉన్న రెడ్డిని చూసి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఈ పాడు పనులేంటో. అర్జున్ రెడ్డి అనే పేరు కాకుండా బీస్ట్, రాక్షసుడు, రావణుడు అని పెట్టాల్సింది. ఈయన గారి గురించి బయట వేరే టాక్ ఉంది. మరి నైట్ అంతా నన్నేమీ చేయలేదు ఎందుకు అని అంటుంటే, నీ బాబు నేర్పించాలి కదే, అందుకు. నా టైం నా ఇష్టం అన్నాడు కళ్ళు మూసుకుని. ఓ మై గాడ్ అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆమె ఎదభాగం మొత్తం అతని సొంత ఆస్తి అయినట్లు అక్కడే తలబెట్టుకుని పడుకున్నాడు. టైం ఎంతో చూడు. ఓకే అంటూ వాల్ క్లాక్ వైపు చూసి 5 అయ్యింది సార్ అని అంది. ఇంకో 3 అవర్స్ పడుకుందామని పక్కకు తొలగి అతను వెలికెల్లా పడుకుంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని బరువు అంతా దిగింది అనుకుంది. ఇంత వెయిట్ ఉన్నాడేంటి, అయినా చూపులకు స్లిమ్ గానే ఉన్నాడుగా అని మనసులోనే అనుకుంది. పైకి అనలేదు కదా పాపం అని ఏం తిట్టాలో అన్ని తిట్టేసుకుంది లోపలే. ప్రీతి పైకి లేవబోతూ ఉంటే, ఎక్కడికి మై డియర్ ప్రీతి అని మీదకి లాక్కున్నాడు. వచ్చి అతని ముక్కుకు గుద్దుకుంది. అబ్బా అని రుద్దుకుంటూ. ఇదేంటి ఈయన గారు ముక్కు ఎంత స్ట్రాంగ్ గా ఐరన్ రాడ్ లో ఉంది అని అంటుంటే, ఏ 0 సైజ్ పడుకో అని కసిరాడు అర్జున్. ఏంటి సార్ అని చిన్నగా అంది ప్రీతి. పడుకో అని బలవంతంగా ఆమె తలను అతని గుండెలకు పొదువుకున్నాడు. కాటన్ కంటే మెత్తగా చల్లగా ఉండే ఆమె ముఖం నిప్పులు కక్కి అతని వేరు బాడీని తాకగానే మనసులో ఏదో ఉద్వేగం. ప్రీతి మాత్రం అలా ఉన్న అతని ఛాతిపై 2 చేతులు పెట్టుకుని దీర్ఘంగా అక్కడున్న హెయిర్ ని చూస్తూ, ఈయన వ్యాక్సిన్ చేసుకోలేదా? వద్దులే, ఇంత తెల్లగా ఉన్న బాడీపై ఇవి కూడా అందంగానే ఉన్నాయి అని అతని బియర్డ్ చూసింది. మ్యాన్లీ బియర్డ్, చాలా అందంగా ఉన్నాడు. మరి ఈ బుద్ధులేంటి అని అనుకుంటే, సైడ్ కొట్టింది చాలు పడుకో అని కసిరాడు. నాకు ఈ టైంలో నిద్ర రాదు సార్, మా ఊర్లో ఈ టైంకి అందరూ లేచి ఇంట్లో పనులు చేసుకుని పొలాలకు వెళ్తారు అంది గొణికినట్లు ప్రీతి. అయితే ఈ సిటీలో కూడా పనులకు వెళ్తావా ఏంటి అని సెటైర్ వేశాడు అర్జున్. ఇక మూతి ముడిచి సార్ అని అంది చిన్నగా. ఏంటి, నీకు ఇబ్బంది అవుతుంది, పక్కకు పడుకుంటాను అని అనగానే కళ్ళు తెరిచి కోపంగా చూశాడు. దెబ్బకు జడుచుకుని సార్ సారీ సార్ అంటూ చటుక్కున కళ్ళు మూసుకుంది. బీస్ట్ గాడు, రెడ్డి కాదు రావణ్ణని పెట్టాల్సింది అని తిట్టుకుంటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది ప్రీతి. మార్నింగ్ 10 అవుతుంది. అదే పనిగా డోర్ బెల్ మోగుతుంది. ఇటు రెడ్డి ఫోన్ కూడా రింగ్ అవుతుంది. కష్టంగా కళ్ళు తెరిచాడు. తన ఎదపై పడుకున్న ప్రీతిని చూసి కన్నింగా నవ్వుకుని బెడ్ కానుకుని ఉన్న గ్లాస్ టేబుల్ మీద ఫోన్ తీసుకుని తన గ్యాంగ్ రిజిస్టర్ ను కలిసి 5 days లో మ్యారేజ్ అరేంజ్ చేయమన్నాడు. నా సాడిస్టిక్ థాట్స్ తో నీకు పిచ్చెక్కిచ్చి నీ బాబుపై పగ తీర్చుకుంటాను అని అర్జున్ లోపలే అనుకుని ప్రీతి చెంప తట్టాడు మగతగా కళ్ళు రెప్పలు కొడుతూ. ప్లీజ్ అమ్మా, ఇంకో 5 minutes పడుకుంటాను, కాలేజ్ లేదు కదా అని అంది రెడ్డిని గట్టిగా హత్తుకుని ప్రీతి. మా విలేజ్ లో ఎర్లీగా లేవాలి అన్నది, అంటే అందరూ త్వరగానే లేస్తారు, ఈ మేడం తప్ప అని అనుకుని ప్రీతి అని పిలిచాడు. అని అంది ప్రీతి మత్తుగా. హలో మిస్ ప్రీతి అని బేస్ వాయిస్ లో పిలిచాడు. ఆ వాయిస్ కు జడ్చుకుని టక్కున లేచి బెడ్ మీద కూర్చుని భయంగా రెడ్డిని చూస్తుంది ప్రీతి. ఇక చెదిరిన శారీలో తను ఇంకా అందంగా కనబడుతూ ఉంటే తన వైపే చూస్తూ సిగరెట్ వెలిగించాడు అర్జున్. 2 సార్లు పీల్చి ప్రీతి ముఖంపైకి ఆ పొగను వదిలాడు. అసలు సిగరెట్ వైన్ లా స్మెల్ పడిన అసలు ప్రీతికి ఆ ఘాటుకి ఒక్కసారిగా దగ్గింది. ఛీ అని అనుకుంటూ ప్రీతి ముఖం వికారంగా పెట్టుకుంది. ఓ, తమరికి ఇది పడదా అని సిగరెట్ ని చూపించాడు ప్రీతికి.
చీర కొంగుతో ముక్కు మూసుకుని అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. దానికి కన్నింగా నవ్వుతూ నోటి నిండా పొగ పీల్చి ప్రీతి జుట్టు పట్టుకుని ఇద్దరి పెదవులను జత చేశాడు. ఆ స్మెల్ పడని తను ఇటు అతను బ్రష్ చేయకుండానే అలా చేయటంతో కడుపులో దేవేసింది. 2 సెకండ్లు ఓర్చుకుంది. కానీ ఇక ఆమె కడుపులో వికారం పెరిగి బలవంతంగా అతన్ని నెట్టి వాష్ బేసిన్ కి వెళ్దామని రెడ్డిని విడిపించుకుని అంతలోనే అతనిపై వామిటింగ్ చేసుకుంది. నీట్నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన మన రెడ్డి బాబుకు ప్రీతి అతనిపై వామిటింగ్ చేసుకోవటంతో ఒకలాంటి ఇరిటేషన్ అనిపించింది. ఒక్కసారిగా ఆమె చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకు కళ్ళు బయలు కమ్మాయి. తల తిరిగి బెడ్ మీద పడిపోయింది పాపం ప్రీతి. అసలే అర్జున్ ఒంటి మీద ఏమీ లేదు. ఇంకా అసహ్యంగా అనిపించింది అర్జున్ కి. ఇంకొకసారి జుట్టు పట్టుకుని పైకి లేపి ఇంకో చెంప మీద కొట్టాడు ప్రీతిని. శాడిస్టిక్ హీరో అబ్బా. అప్పుడే మంచి క్వాలిటీస్ వెతకొద్దు మీరు, చూద్దాం. ఆ దెబ్బకు కళ్ళు బయలు కమ్మాయి. తల తిరిగి బెడ్ మీద పడింది. ఇక మళ్ళీ ఒక్కసారిగా ప్రీతి కింద పడిందల్లా నిలదొక్కుని అది అది సారీ సార్ అని అంది కన్నీళ్లతో. నాకు ఆ స్మెల్ అస్సలు పడదు, చిచి అని అనుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్. షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి మొత్తం వాష్ చేసుకున్నాడు. ఏంటి ఈ పిల్ల నాపై ఛ అని అసహనంగా అనుకుంటూ ఇక బాడీ షాంపూ పెట్టి రుద్ది రుద్ది ఇక తెల్లగా ఉండే అతని చర్మం అంతా రెడ్డగా అయిపోయింది. ఇక బయటికి వచ్చాడు ఫ్రెష్ అయ్యి. భయంగా బెడ్ కానుకుని ఏడుస్తుంది ప్రీతి. తన వైపు ఒకసారి సీరియస్ గా చూసి వెళ్ళు ఫ్రెష్ అవ్వు అన్నాడు. నాకు డ్రెస్ లేదు అని అంది చిన్నగా బెక్కుతూనే. నడుంకు టవల్ చుట్టుకుని కింద బేరర్ కి కాల్ చేశాడు. ప్రీతి చిట్టి నడుముని చూస్తూ ఆమె సైజు ఎంతో గెస్ చేసి ఒక డ్రెస్ ఆర్డర్ చేశాడు. అతని మాటలు వింటూ మౌనంగానే ఉంది. కాల్ కట్ చేసి తల తుడుచుకుంటూ ప్రీతి పాప మీ అమ్మ ఎక్కడుంది అని అడగగానే తల్లి గుర్తుకు వచ్చి ఇంకా ఏడుపు వచ్చింది. వెక్కిళ్ళు పెడుతూ ఉంటే చుప్, ఎన్నిసార్లు చెప్పానే నాకు ఏడ్చేవాళ్ళంటే చాలా చిరాకని. సో డోంట్ క్రై, ఫస్ట్ చెప్పు మీ మదర్ ఎక్కడున్నారు? మా ఊర్లో అని అంది వెక్కిళ్ళ మధ్య. ట్రీట్మెంట్ ఎక్కడ చేయిస్తున్నావు? పూణే క్యాన్సర్ హాస్పిటల్లో. ఓ, ఇప్పుడు సర్జరీ ఎక్కడ చేసేది? అక్కడే సింగిల్ వార్డులో చెప్పేసింది. ఓకే నైస్, డ్రెస్ వస్తుంది, ముందు ఫ్రెష్ అవ్వు అని అంటూ ఉంటే అతనికి జితేంద్ర నుంచి కాల్ వచ్చింది. డాడ్ కాల్ చేస్తున్నాడు అని రూమ్ బాల్కనీ వైపుకు వెళ్ళాడు. అతన్ని చూస్తూ అమ్మకి ఎలా ఉందో ఏంటో, అయినా సరిత అక్కకు చెప్పాను కదా తను బాగానే చూసుకుంటుంది అని అనుకుంటూ తల్లి కోసం తన శరీరం అమ్ముకున్నాను అని తెలిస్తే మా అమ్మ ఊరుకోదు. ఆత్మాభిమానం ఎక్కువ. మా డాడీ ఒక్క మాట అంటేనే అతన్ని వదిలేసి వచ్చింది అని ప్రీతి అనుకుంటూ ఉండగానే డోర్ బెల్ మోగింది. డ్రెస్ వచ్చిందా అని అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. బేరర్ డ్రెస్, టిఫిన్, కాఫీ అన్ని కూడా ఒక హీల్ ట్రేలో వేసుకుని డోర్ దగ్గర ఉన్నాడు. ఏంజిల్లా ఉన్న ప్రీతిని చూసి అలా చూస్తూ మైమర్చిపోయి మై కమిన్ మేడం అన్నాడు. తల ఊపింది. ఆమెని చూస్తూ లోపలికి వచ్చి సోఫా దగ్గర ఫుడ్ బౌల్స్ పెట్టి డ్రెస్ ని తడుముతూ మేడం సార్ మీకోసం ఆర్డర్ చేశారు అని ఆమె చేతికిచ్చాడు. ప్రీతి అందుకుంటూ ఉంటే తన చేతిని కావాలని తడుముతూ సార్ ఎంత పే చేశారో తెలీదు, బట్ నా 5 months శాలరీ ఇచ్చైనా సరే ఈ నైట్కి మిమ్మల్ని బుక్ చేసుకుంటాను, ఎంతైనా పర్వాలేదు అని బేరర్ అంటుంటే ఈ సార్ దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఇలాంటి వారే అనుకుంటా, నన్ను అలాగే అనుకుంటున్నాడు. ఒక్కరోజుకే నేను ఇలా దిగజారిపోయానా అని తనలో తానే అనుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది. ప్రీతి చెయ్యి పట్టుకున్న వాడిని చెయ్యి వెనక్కి మడిచాడు రెడ్డి. సడన్ గా రెడ్డి రావటంతో అతన్ని భయంగా చూసింది. చింత నిప్పుల్లాంటి కళ్ళతో వాడి గొంతు పట్టుకుని గోడకేసి కొట్టాడు అర్జున్. వాడు చేసిన ఆర్తనాదం ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించింది. ఏంట్రా ఏమన్నావు? మళ్ళీను తన చెయ్యి పట్టుకుంటావా? యూనో తను నా ప్రీతి, నాకు మాత్రమే సొంతం. నా ఓన్ అనుకున్న వస్తువు ఏదైనా సరే ఎవరైనా చూస్తేనే వాళ్ళ కళ్ళు పీకేస్తాను. అలాంటిది నాకు సంబంధించింది నువ్వు నా ప్రీతి చేయి పట్టుకుంటావా అని అర్జున్ కోపంగా అరుస్తూ విండోలో చెయ్యిని అతని చేతిని పెట్టి చేతిని విరగ్గొడుతూ ఉంటే ప్రీతి గుండె ఆగిపోతుంది. అదంతా చూసి భయంతో గజగజా వణికిపోతుంది. ఇతనేంటి ఇలా ఉన్నాడు అని.
చెయ్యి విరిగిన బాధలో వాడు వరుస్తూ ఉంటే కొందరు సెక్యూరిటీ వచ్చారు. సార్ సార్ ప్లీజ్ లీవ్ ఇట్, వాడు డ్యూటీలోకి కొత్తగా వచ్చాడు. ప్రీతి మేడం మీ ఓన్ పర్సన్ అని అతనికి తెలీదు సార్, ప్లీజ్ ఈ హోటల్ కూడా మీదేనని అతనికి తెలీదు అని చాలా బ్రతిమలారారు. అంటే ఈ హోటల్ కూడా సార్దేనా అని అనుకుంది. ఈడి చస్తేనే నా కోపం చల్లారుతుంది అని అరిచాడు రెడ్డి. రెడ్డి రౌడీజం తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటే ప్రీతిని చూసి కమ్ అని పిలిచాడు. భయంగా బెదురు చూపులతో ఏడుస్తూ అర్జున్ ముందుకు వచ్చింది ప్రీతి. ఆమె నడుం పట్టుకుని దగ్గరకు హత్తుకుని సెక్యూరిటీతో యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. వాడు క్షణంలో తెచ్చి అమ్మో అర్జున్కి ఇచ్చారు. బాటిల్ క్యాప్ తీసి వాడి మీద పోసేయని ఆమెకిచ్చాడు. భయంగా అర్జున్ని చూస్తూ ఉంటే ఏ పొయ్ అని ఇంకొకసారి అరిచాడు. అది అది అని అంటుంది. అతని బాడీ కాలిపోతుంది అని చాలా భయంగా చిన్నగా చెప్పింది మన ప్రీతి. సో వాట్ మై డియర్ లవ్లీ బేబ్స్, వాడు నిన్ను తాకాడు, ఇలా వదిలేస్తే ది గ్రేట్ రౌడీ అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ని తాకాడు. బట్ వాడు నన్ను ఏమీ చేయలేదు అనుకుంటాడు కదా, చెయ్యి విరిగింది కదా సార్ అని ప్రీతి అంటుంటే అది నాకు సరిపోలేదు. ఆమెను ఇంకా గాఢంగా హత్తుకుని బుగ్గను ముద్దిచ్చి ఇద్దరు బుగ్గలు రాసుకుంటూ కమ్ అని ఆమె చేతికి బాటిల్ ఇచ్చి తనే చేయి పట్టుకుని వాడిపై యాసిడ్ పోశాడు. భయంతో ఏడుస్తుంది ప్రీతి. ఇతనేంటి ఇలా ఉన్నాడు అని. కొంచెం చూడాలి మన అర్జున్ రెడ్డి గురించి. పాపం ప్రీతి, ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.